నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే సార్. సురేశం తల్లి. ఈ కలియుగంలో దైవం అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని చెప్తారు కదా. అంటే మనకి డబ్బులు ఎక్కువగా ఉండేది అంటే కుబేరుడు అంటారు. ఈ కలియుగంలో కుబేరుణ్ణి ఎలా అంటే ఆశీర్వాదం పొందాలి ఆయనది? కుబేరుడి యొక్క ప్రసన్న తెచ్చుకోవడం ద్వారా మనం కూడా అంటే ఇప్పుడు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి విపరీతమైనటువంటి సంపద. రోజుకు కోట్ల కోట్లు వచ్చి పడిపోతుంటాయి. అంటే కుబేరుడు అనుగ్రహాన్ని పొందాడు, అంతే కదా. అంతే. ఇప్పుడు ఎలా అయితే వెంకటేశ్వర స్వామి కుబేరుడిలాగా కుబేరుడు అనుగ్రహాన్ని పొంది సంపదని పొందుతున్నారో, ప్రతిరోజు కోట్లు వచ్చి పడుతున్నాయి, మనకు కూడా అలా వచ్చి పడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కుబేరుడు అనుగ్రహాన్ని పొందాలంటే మీకు కుబేర కుంకుమ అని దొరుకుతుంది. అది బొట్టు పెట్టుకుంటే కుబేరుడు అనుగ్రహించేస్తాడు. ఎక్కడ దొరుకుతుంది చెప్పరా? మనకంటే అది తమిళనాడు బాగా ఫేమస్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు పూజ స్టోర్లో దొరికేస్తూ ఉంటుంది. అంటే ఆ పేరు చెప్పి చేసేస్తున్నాం మనం. కుబేర కుంకుమని ధరించేస్తే మనం కుబేరులు అయిపోతాం. అంటే నేను కూడా చెప్పే కొన్ని వీడియోల్లో కుబేర కుంకుమని తయారు చేసుకోవడం ఎలా అంటే దానికి కారణం చెప్పాను. అది ఆకుపచ్చగా ఉంది అన్నప్పుడు మనకి కొన్ని తంత్రశాస్త్రాల్లో బెల్వదళం, మారేడాకు, తులసి, ఆవు పాలతో ఈ ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి దాంట్లో పచ్చకర్పూరం కలిపి పెట్టుకోవడం ద్వారా అంటే అందులో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఆజ్ఞాచక్రం ద్వారా మన దేహంలోకి ప్రవేశించి మనం చేసే పనులలో క్లారిటీ వస్తుంది. అప్పుడు నష్టాలు తగ్గి లాభం పెరుగుతుంది, అప్పుడు సంపద వస్తుంది. ఇలా అంటే వైజ్ఞానికత. ఇప్పుడు అక్కడ షాపులో దొరికేటువంటి కుంకుమ ఎలా తయారు చేస్తున్నారో మనకు తెలియదు. అందుకని కుబేర కుంకుమ ఒకటి. ఇప్పుడు మీరు అడిగారు ఒక మాట, వెంకటేశ్వర స్వామి కుబేరుడు అనుగ్రహాన్ని ఎలా పొందాడు? ఆయనకు అప్పు ఇచ్చారు. కుబేరుడు అప్పు ఇచ్చాడు. అప్పు ఇవ్వాలంటే ఇప్పుడు నేను అడుగుతానమ్మా, ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వమని, నువ్వేం అడుగుతావు? ముక్కు మొహం తెలియదు. తెలుసుంటే ఓకే, ఎప్పుడు ఇస్తావని అడుగుతావు. నేను ఎవరో తెలియదు, అప్పుడు ఏం అడుగుతావు? 1000 రూపాయలు ఇవ్వడానికి నీ దగ్గర అర్హత ఏంటి? ఏదైనా తనఖా పెడతావా? తనఖా పెట్టమని అడుగుతాను. ఏదైనా వస్తువు బంగారం పెడతారా? అప్పుడు నీకు 1000 రూపాయలు ఇస్తాను. మరి ఆయన ఏం పెట్టాడు కుబేరుడి దగ్గర? ఆయన అప్పిచ్చుంటాడు కదా కొన్ని కోట్లు. ఇప్పటికీ ఆయన వడ్డీ ఇస్తూనే ఇస్తున్నాడు. అంటే ఇప్పటికీ వడ్డీ ఇస్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన అసలు ఎంతో ఏమి తనఖా పెట్టుంటాడు ఆయన. మంచి ప్రశ్న, మంచి సమయం కూడా. ఇది మాఘమాసం. ఆయన ఫస్ట్ చేసింది ఏంటి అంటే తనలో ప్యూరిటీని తెచ్చుకున్నారు. ఒక మనిషిని మీరు అడిగిన వెంటనే, అంటే నేను మీకు పరిచయం ఉన్నా లేకపోయినా నేను అడిగినప్పుడు నాలో జెన్యూనిటీ. మీకు ఒక సినిమా ఉంటుంది రవితేజ, అది భగీరథ. భగీరథ సినిమాలో మీకు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నాజరు ఆర్టిస్టు క్యాష్ బ్యాక్తో యూనిటరీకి వెళ్తారు. అక్కడ వాళ్ళు స్కెచ్ చేసి డబ్బులు దొబ్బేస్తే రవితేజ దాన్ని చూసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఇస్తాడు. అప్పుడు అడిగితే 500 ఎంతో అడుగుతాడు. నేను ఇవ్వను అంటాడు ఆయన. వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదేదో ప్లాన్ చేసుకుని వచ్చి 5 లక్షలు అడిగితే వెంటనే చెక్ రాసిస్తాడు. ఏం చూశాడు? నిజాయితీ. అది చెప్తాడు ఆయన. అప్పుడు వచ్చినప్పుడు చేసిన పనికి ఇస్తే 500 ఇవ్వలేడు, 5 లక్షలు ఇస్తాడా అని నవ్వుతాడు ఆయన. ఆ మాటలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటే క్లారిటీ. తను ఒక పని మీద వచ్చాడు, దాని మీద వర్క్ చేశాడు కాబట్టి ఒక 5 లక్షల రూపాయలు ఏం అడగకుండానే చెక్ రాసిచ్చాడు. 500 అడిగితే ఇవ్వనుడు. ఇలా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో అంటే వైకుంఠంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ భూమి మీద జన్మ తీసుకుని ఆవిడ కోసం వెతుకుతున్న పరిస్థితులలో ఒకరోజు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమిస్తే పుట్టపోసేస్తుందంట. మనకి వెంకటేశ్వర వైభవంలో ఉంటుంది. రోజు ఆకలితో ఉంటే ఆవు వెళ్ళి పాలు పోస్తూ ఉంటుంది. ఈ ఆ పాలు ఏమవుతున్నాయని ఆయన వానర్ రావటం, పుట్టను తవ్వించడం, అందులో ఆయన ఉండడం, తలకి దెబ్బ తగలడం, ఇవన్నీ మనం కథల రూపంలో వింటాం. ఇక్కడ ఆవు పాలు అనేవి మనిషిలో శుద్ధిని తీసుకొస్తాయి. కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ఆవు పాలు. ఇప్పుడు మనం పూర్తిగా అంటే ఆవు పాలు ఎలాగో దొరకట్లేదు, పాలు కల్తీ పాలు దొరికేస్తున్నాయి, మనం ఇబ్బంది పడిపోతున్నాం. అంటే మనం మళ్ళీ చేయాల్సింది ఏంటి? గోమాతల్ని పెంచాలి. కుబేరుడు అనుగ్రహం కావాలి అంటే రైతుల దగ్గర గోవులు ఉండాలి. వ్యవసాయం చేసే రైతులైతే, అంటే రైతులకు కూడా కుబేరుడు కావాలొద్దా? కావాలి. అంటే మీరు గోమాతను పెంచాలి. మీరు గోమాతను పెంచడం ద్వారా వచ్చేటువంటి పాలను అమ్మారు అనుకోండి, అప్పుడు నేను ఆవు పాలు తాగడం ద్వారా నాకు కూడా కుబేరుడు అనుగ్రహం లభిస్తుంది. ఇలా మొదలైందమ్మా. అంటే ఆవు పాలు మనిషిలో ఉన్నటువంటి చెడుని దూరం చేస్తాయి, అలక్ష్మిని దూరం చేస్తాయి. ఆ తర్వాత ఆయన వివాహానికి సమయం దగ్గర పడింది, ఎవరు సంబంధాలు ఇవ్వట్లేదు. ఆయన గురువు గారు అయినటువంటి యాజ్ఞవల్క మహర్షి, అత్రి మహర్షి చెప్తారు,
నువ్వు ఒక దీక్ష చెయ్యి, అప్పుడు నీకు వివాహం బాగా జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళి అవ్వట్లేదు అనగానే మనం శివ కళ్యాణం చేయించు, రాముల వారి కళ్యాణం చేయించు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించు అని ఇలా చెప్తూ ఉంటాం కదా. అలా అప్పుడు ఆయనకి చెప్పింది దీక్ష. 12 సంవత్సరాల పాటు ఆయన దీక్ష తీసుకుంటారు వెంకటేశ్వర స్వామి. అక్కడ తిరుచానూరులో కోనేరు ఉంది కదా, కోనేరు ఎదురుగుండా ఒక దేవాలయం ఉంటుంది. ఈ కోనేరులో స్నానం చేయటం, సంధ్యావందనం చేసుకోవడం, ఒక పద్మాన్ని పట్టుకెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి మూర్తికి, గోవిందుడు, ఆయన ఆరాధించిన దైవం పేరు గోవిందుడు, అందుకని గోవిందా గోవిందా అంటే ఆయనకి ఇష్టం. ఈయన గోవిందుడు కాదు, అవునా? ఆయన గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తూ ఈ పుష్పాలను పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టారు. గోవిందుడు అంటే మళ్ళీ శ్రీకృష్ణుడా? వస్తాం, దారిలోకి వస్తాను, తీసుకొస్తాను. ఓకే. పద్మాలను ఎలా 12 సంవత్సరాలు చేయడం వల్ల ఆయనకి పద్మావతి దొరికింది, లక్ష్మీదేవి. తామర పువ్వులకి ఉండేది ఆ లక్ష్మీయే కదా, లక్ష్మీదేవిని వరంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ సూర్యకిరణాలకి గోవులు అని పేరు, ఆవుకి కూడా గోమాత అని పేరు. గోవు కాదు దాని పేరు, ఆవు. ఆవులో చాలా రకాలు ఉంటాయి, కానీ ప్రధానమైనటువంటి వీటికి గోవులు అని పేరు. సూర్యకిరణాలకి గోవులు, ఆవుకి గోవు అని. ఆయన గోపతి, గోవులకు పతి సూర్యుడు, అందుకని ఆయన గోవిందుడు. అక్కడ ఉన్నటువంటి విగ్రహం, సూర్య విగ్రహం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. 12 సంవత్సరాలు దీక్ష చేశాడు, రోజు పట్టుకెళ్ళి ఒక పద్మాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాడు. ఇలా 12 సంవత్సరాలు సూర్య దీక్ష చేశాడు ఆయన, గోవిందుడు దీక్ష. అది మనమందరం ఏం చేస్తాం, వెంకటేశ్వర స్వామి దీక్ష చేస్తాం, దత్తాత్రేయుడు దీక్ష చేస్తాం, ఆంజనేయ స్వామి దీక్ష చేస్తాం, శివమాల వేసుకుంటాం. సూర్యుడు అనేవాడిని మనం మర్చిపోయాం. కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి 12 సంవత్సరాలు అర్చించింది గోవిందుడిని, సూర్యనారాయణమూర్తిని. శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణుడు, సూర్యనారాయణుడే శ్రీమన్నారాయణుడు. అందుకని ఇప్పుడు కుబేరుడు అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? సూర్య దీక్షలు, సూర్యుని ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ 2 చేతులు జోడించి అర్ఘ్య ప్రదానం చేస్తే, అర్ఘ్య ప్రదానం అంటే చేతిలో నీళ్లను వేసుకుని ఒక రాగి పళ్ళెంలో, అంటే ఆయన కాళ్ళు ఉన్నాయి అక్కడ రాగి పళ్ళెంలో, ఆ పాదాల మీద విడిచిపెట్టడం. గాయత్రి మంత్రంతో ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని 3 సార్లు. ఏ టైంకి? పొద్దున సూర్యోదయం, ఉదయిస్తున్నటువంటి సూర్యోదయం. అందుకని సూర్యోదయానికి పూర్వమే లేవాలి. మీరు కుబేరుడు అవ్వాలంటే సూర్యోదయానికి పూర్వమే లేవాలి, సూర్యోదయానికి పూర్వమే దంతధావనం చేయాలి, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి. పొద్దెక్కిన తర్వాత చేసి నేను రాజశ్యామల చేస్తాను, లక్ష్మీ గణపతి హోమాలు చేస్తాను అంటే ఫలితం ఉండదు. కుబేరుడు అనుగ్రహం కావాలంటే, లక్ష్మీదేవి ధనానికి అధిపతి, కానీ ఈయన్ని ఒక మీడియంగా పెట్టుకున్నారు, అకౌంటెంట్ లాగా కుబేరుడు. ఆయన అనుగ్రహం కావాలంటే సూర్యుని ఆరాధించాడు వెంకటేశ్వర స్వామి. అందుకని ఏమీ పూచీకత్తు అడగకుండా అన్ని కోట్లు, అంత డబ్బు. ఆడపిల్లని ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది అని అడిగితే అప్పు తీసుకున్నాడు. అప్పు పోనీ ఏదో దీంతో పెట్టుబడిగా పెట్టి ఏదో వ్యాపారం చేస్తాను ఏదో చెప్పారు. అంటే ఇంత నమ్మడానికి కారణం ఏంటంటే, సూర్యుడిని ఆరాధించడం వల్ల వృద్ధి చెందుతుంది, జ్ఞానం వృద్ధి చెందుతుంది, విద్యలు బాగుంటాయి, చదువుకోవాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అంటే రవి బాగుండాలి జాతకంలో కానీ మన జీవితంలో కానీ. సూర్య ఆరాధనలు చేస్తేనే భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది, జ్ఞానం వస్తుంది. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి, సూర్యాస్తమైన తర్వాత మనం ఏమీ తినకూడదు. ఈ సూర్య అపచారాలు చేయకుండా సూర్య దీక్షలు ఆచరించడం ద్వారా కుబేరుడు అనుగ్రహం పరిపూర్ణంగా లభించి డబ్బు వస్తుంది. అసలు ఈ సిటీల్లో ప్రస్తుతం బ్రతుకుతున్న బ్రతుకుల్లో ఇది సాధ్యమేనంటారా? ఎందుకు కాదు, అంటే సూర్యుడు కనపడ్డానా? చూడక్కర్లేదమ్మా, కనపడక్కర్లేదు. కాదండి, అంత పొద్దున్న లేచి ఈ సూర్యాస్తమయం ముందు తిని చాలా మార్చుకోవాలి, మారాలి, బాగుండాలి అనుకుంటున్నారా? మారాలి. అంటే మతం మారిపోతే మారదమ్మా, ఇవి చేయలేక ఒక విధంగా ఇవన్నీ చేయలేక కూడా అలా అవుతున్నారు. ఇవన్నీ చేయలేక మీరు మతం మారిన మతం. నేను సూర్యోపాసన మొదలుపెట్టి ఈ 10 ఏళ్లలో నన్ను ఫాలో అయిన వాళ్ళు, మతం మారిన వాళ్ళు, ముస్లిమ్స్ ఫ్యామిలీస్ నేను చెప్పిన విన్న తర్వాత వాట్ ఫ్యాక్ట్ అంటే వాళ్ళలో కూడా తెలుసు, వాళ్ళు సుబాన్ అల్లా అంటారు, ఉదయించే సూర్యుడిని అల్లాగా భావిస్తారు వాళ్ళు. సూర్యోదయానికి పూర్వం చేసే నమాజ్, సూర్యోదయం తర్వాత చేసే నమాజ్, మధ్యాహ్నం నమాజ్, సంధ్యావందనమే. జస్ట్ లైక్ వాళ్ళకు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని మోకాళ్ళ మీద కూర్చుని చేసేది సంధ్యావందనమే. వాళ్ళు చేసేది, ఆరాధించేది సూర్యుడికే. 5 సార్లు చేస్తారు వాళ్ళు సిన్సియర్గా. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, మీరు అల్లా అనుకోండి, సూర్యుడే ప్రత్యక్ష భగవాన్, ఇంకొకళ్ళు ఎవరు లేరు.
నేను ఏ దేవీ దేవత ఉపాసకునైనా బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుణ్ణి మనం సూర్యమండలంలో దర్శించవచ్చు, ప్రత్యక్షంగా కనిపిస్తాడు. ఎవరన్నా కాదనగలరా? సూర్యుడు దేవుడు కాదు చూపించు అనగలరా? నీకు ఓపిక ఉండాలి చూడు. ఇది మనం ఆచరించగలిగితే కుబేరుడు అనుగ్రహంతో మనం కూడా వెంకటేశ్వర స్వామిలాగా కలియుగానికి దైవంగా మిగిలిపోయాడు ఆయన. 7 కొండలు అంటే అర్థం ఏంటి? ఆయన 7 హిల్స్, 7 కొండలు, దాని అర్థం ఏంటి? ఆయన ఎలా చూపిస్తాడు? 7 కొండల మీద ఉన్నాడు అనేసి. 7 కొండలు, 7 గుర్రాలకి ప్రతీక. సూర్యుడికి ఉన్నటువంటి ఈ రథానికి 7 గుర్రాలు, 7 వర్ణాలు, ఒక్కొక్క కొండకి ఒక్కొక్క లెక్క. మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు. వీటికి అధిపతి సూర్యుడు. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మనస్సివ సంకల్పమస్తు. ఈ మనస్సు 7 గుర్రాలు అనేటువంటి ఈ 7 చక్రాలని పట్టి నడిపిస్తుంది. ఆ 7 గుర్రాలు, ఈ 7 చక్రాలు, ఆ 7 కొండలు, ఆ కొండల మీద కొలువైనటువంటి 7 కొండల వెంకటేశ్వర స్వామి. ఆయన కుబేరుడు అనుగ్రహాన్ని పొందడానికి తీసుకున్నటువంటి దీక్ష సూర్య దీక్ష. నమ్మకంతో భక్తి విశ్వాసాలతో, అంటే మనం 7 కొండలు ఎక్కుతున్నాం అంటే సూర్యుడు యొక్క 7 గుర్రాలని అధిరోహిస్తున్నాం. పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటిది ఇక్కడ శక్తి ఉంది. ఆ 7వ కొండ మీద శక్తి ఉంది, సహస్రారంలో శక్తి ఉందని కిందకి చూపిస్తున్నాడు. మీకు అనుగ్రహం కావాలి అంటే మీరు ఈ కొండని, అంటే ఈ కొండ కలిగిన వాడిని, సూర్యనారాయణమూర్తిని, మనకు కనిపించే దైవం ఇంకెవరైనా ఉన్నారో? ఆప్షన్ లేదుగా. వెంకటేశ్వర స్వామి విగ్రహం రూపంలో ఉన్నాడు. ఆయన మనిషిగా జన్మ తీసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, అన్నీ చేశాడు, వెళ్ళిపోయి పైన శిలలో కూర్చున్నాడు. ఎందుకు? మనిషిగా ఉంటే ఎక్కువ రోజులు మనం ఉండలేం కదా, అందుకని శిల రూపం తీసేసుకున్నాడు ఆయన. ఎక్కువ కాలం ఇక్కడ శక్తి ఉంది, ఈ 7 కొండల మీద శక్తి ఉంది. ఆ 7 కొండలు 7 గుర్రాలు అధిరోహిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి దీక్ష, సూర్యనారాయణమూర్తిని అనుసరించడం అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలోనే మన జీవితాన్ని మనం నిర్మించుకోగలిగితే, అంటే ఇప్పుడు మాంసాహారం విచ్చలవిడైపోయింది, ఆదివారం విపరీతంగా తినేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ఇంకా తినాల్సిందే. దీంట్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాల్లో కుబేరుడు స్థిర నివాసం ఉంటాడు. లక్ష్మీ వైభవమే మీకు. థ్యాంక్ యూ గురుగారు. సూర్యసం తల్లి.